హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన సంభాజీ మహారాజ్ సినిమాను విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వీక్షించారు. 7.5 ఏళ్ల తర్వాత సినిమా చూశానని, ఒక వీరుడి సినిమా చూశానని ఆనందం ఉందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఒక వీరుడి ముగింపు అలా జరిగినందుకు వేదన ఉందని, ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజులను మొదటి స్వాతంత్ర యోధులుగా చెప్పాలని పేర్కొన్నారు. అలాంటి వారి చరిత్రను సినిమాగా తీసినందుకు దర్శక నిర్మాతలను అభినందిస్తున్నానని తెలిపారు. సమకాలీన చరిత్రకారులపైన సినిమా తీయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. వ్యాపారం కోసం స్మగ్లర్లను హీరోలుగా చూపించే విధానం సరికాదని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. హీరోలు గంజాయి, డ్రగ్స్ తీసుకునే సినిమాలు, వ్యాపారం కోసం హీరోలను స్మగ్లర్లుగా చూపించే సినిమాలు యువతను తప్పుదారిలోకి నడిపిస్తాయని మంత్రి అన్నారు. వీర సవర్కర్ వర్ధంతి సందర్భంగా మరొక వీరుని సినిమా చూశారని, సూరత్ నుంచి తంజావూరు వరకు సంభాజీ హిందూ సామ్రాజ్యం నెలకొల్పాడన్నారు. మన దేశానికి వరుస పాలకులను గొప్ప హీరోలుగా, చరిత్రకారులుగా సృష్టించారన్నారు. దేశంలో 60 ఏళ్లకు పైగా పరిపాలన చేసిన పార్టీ మొఘలులు తల్లిదండ్రులను చంపిన వారిని చరిత్రకారులుగా చూపించారన్నారు. సంభాజీ, శివాజీ లాంటి వారి చరిత్ర అందరూ చదువుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పనిచేస్తున్న సామంతరాజుల కుట్రకారణంగా మొఘళ్ళ చేతులు బందీగా చిక్కి కూడా చివరి దాకా నిరోచితంగా పోరాడిన సంభాజీ మహారాజ్ ఎవరి పాఠ్యాంశాన్ని మనం చదువుకోవాల్సిన అవసరం, ప్రజలు గుర్తించాల్సిన మన ఘనమైన వారసత్వ సంపద, ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. దీన్ని కొనసాగించాల్సిన, వాటి తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటి కోసం కొన్ని సినిమాలు చాలా రావాల్సిన అవసరం ఉంది. జాతి హీరోలు అనేకమైన నిజ జీవితాలకు సంబంధించిన సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. వారు మన కోసం మొదటి స్వాతంత్ర సమరయోధులుగా చెప్పుకోవాలి సార్ ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజు. ఎందుకంటే వలస పాలకులతో మొదట పోరాడింది వారే. ఈ స్వరాజ్య స్థాపన పేరుతో స్వాతంత్ర కాంక్షని భరత జాతిల్లో కలిగించింది, రగించింది వారే. తీసుకుని అనేక మంది మహాత్మా గాంధీ దగ్గర నుంచి, వీర సవర్కర్ దగ్గర నుంచి, భగత్ సింగ్